తారీఖు నారాయణ జపం, 1వ తారీఖు నగర సంకీర్తన, 2వ తారీఖు భజనలతో మా అధ్యక్షులు, మాకు స్ఫూర్తిదాత, ఈ సమాజం, ఈ రాష్ట్రం, ఈ దేశం చల్లగా ఉండాలని కోరుకునే వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గత 9 రోజులుగా ఈ కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. 3 మండలాల్లో, అర్పంలో, అన్ని వార్డుల్లో కూడా ఆల్మోస్ట్ మనం ఈ కార్యక్రమాలు చేసుకున్నాం 9 రోజుల నుంచి. మరి ఈరోజు వారి పిలుపు మేరకు ఈరోజు సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైన రోజు శివాలయంలో పెద్దలు ఈశ్వరరావు గారు మనకు అన్ని సమకూర్చి ఈరోజు ఈ దీపారాధన కార్యక్రమంలో సహకరించినందుకు ఈశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక దేశాన్ని, ప్రాంతాన్ని, లౌకికత్వాన్ని కాపాడటం కోసం ఎవరు తప్పు చేసినా భగవంతుడా క్షమించు, ప్రాయశ్చిత్తం తప్పెవరు చేసినా కూడా మేము తీసుకుంటాం, ఎవరైనా తప్పు చేస్తే భగవంతుడా క్షమించు అని కోరుకునే మేము భగవంతుడి విషయంలోనే తప్పు జరిగితే ప్రాయశ్చిత్తం చెల్లించాలి అని ఒక కఠినమైన అకుంఠితమైన దీక్షతో 11 రోజులు దీక్ష చేసి అనేక గుడులకు వెళ్ళి మొన్ననే కనకదుర్గమ్మ గుడి కింద నుంచి పై వరకు మెట్లు కడిగి బొట్లు పెట్టి పూజ చేసిన విధానం మనం చూసాం. తరువాత రేపు తిరుపతి వెళ్తున్నారు, ఎల్లుండి నడిచి కొండ మీదకి వెళ్ళి మొక్కు చెల్లించుకుని దీక్ష విరమించి 3వ తారీఖు తిరుపతిలో వారాహి బహిరంగ సభ పెట్టి ఒక అమూల్యమైన సందేశం వారు ప్రతిజ్ఞ పొందారు. ఇందాకడే గంట క్రితం నాదేళ్ల మనువారి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. వారు మనందరికీ దశ నిర్దేశించారు. ఎవరైనా కొంతమంది తిరుపతి వచ్చే వాళ్ళు వచ్చినప్పటికీ మిగతా వాళ్ళు మన పార్టీ తాలూకా యూట్యూబ్ ఆ రోజు లైవ్ ఇస్తుంది, అందరూ యూట్యూబ్ లింక్ తీసుకుని యూట్యూబ్లో చూడటం కానీ అన్ని కోడల్లో టీవీలు ఏర్పాటు చేసి పబ్లిక్ చూపించడం కానీ చేయాలి అని. ఎందుకంటే ఆ రోజు ఒక ముఖ్యమైన సందేశం ఆయన ఇవ్వబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఏ ఒక్క మతానికి అపచారం జరిగిందనేది తీసుకోవద్దండి, ఏ మతానికి అపచారం జరిగినా, ఏ మతం నొచ్చుకున్నా అందరినీ కాపాడుకునే విధంగానే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందిన నాయకుడు కాదు. ఆయన ఒక సినిమా యాక్టర్గా నేను చేసేది ప్రజలకి న్యాయం ఎక్కువ చేయదు, ఒక రాజకీయ నాయకుడు అయితే నేను ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చని రాజకీయాల్లోకి వచ్చిన ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వారి ఆశయాలు, వారి ఆశయ శ్వాస అన్నీ కూడా మనం బాగుండాలని, సమాజం బాగుండాలని, మరి వారి ఆశీస్సులు భగవంతుని ఆయన ఏదైతే కోరుకుంటారో ఆ భగవంతుని ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, దేశానికి ఉండాలని కోరుకుంటూ, మరి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు, వారి ఇచ్చిన పిలుపు మేరకు మనం ఈ 4 కార్యక్రమాలు కూడా మీరు పెద్ద ఎత్తున ఈ 9 రోజుల నుంచి నాకు సహకరించిన ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి, మిత్రపక్షాలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దీంతో పాటు మీటింగ్ కూడా పెట్టాను. మీ అందరికీ ఈ 3 రోజుల కార్యక్రమాలను దిశ నిర్దేశం రేపు చేద్దాం.